హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండమాన్‌లో ఆంధ్ర అమ్మాయి. అసలు ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో అసలు మాటల్లో చెప్పలేను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇషికాకి వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాపీ జర్నీ అని గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తనకి చాలా మిస్ అవుతున్నారు. ఇంక మేము బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసాము. ఇంకా ఈరోజు నైట్ ఇషిక అస్సలు పడుకోవట్లేదు. ఎంత పడుకోమని చెప్తున్నా వినడం లేదు. ఎప్పుడు మార్నింగ్ అవుతది, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కిపోతాం, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామని నైట్ అంతా మాట్లాడుతూనే ఉంది. ఇంకా మార్నింగ్ అయినప్పుడు తను ఎలా రియాక్ట్ అయిందో మీరే చూడండి. తెల్లారైపోయింది ఇష్యూ. తెల్లవారైపోయింది. ఇంకా నైట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో మీరు మార్నింగ్ లెగిసేటప్పటికే నేను ఊరు వెళ్ళిపోతానని చెప్పొచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అస్సలు పడుకోలేదు. మార్నింగ్ 4 o'clockకి ఇలాగే లెగిసి బయట కూర్చి ఉన్నారు. హాయ్ బోలు, ఇద్దరు హాయ్ బోలు. మార్నింగ్ తొందరగా రెడీ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా టైం స్పెండ్ చేసింది. ఎందుకంటే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా టైం ఉన్నాం. మేము రెడీ అయిపోయాం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, ఇంకా వాళ్ళతో చాలాసేపు మాట్లాడుకుంటూ వాకింగ్ చేసుకుంటూ టైం స్పెండ్ చేసింది. నెక్స్ట్ మా కార్ కింద ఎప్పుడు కుక్క పిల్లలు ఉంటాయి కదా, ఈరోజు కూడా కార్ స్టార్ట్ చేసే ముందు కుక్క పిల్లలకి తీసి వాటి ప్లేస్లో వాటికి పెట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. మమ్మీ ఫ్లైట్ ఎలాగ వెళ్తుంది? ఇది ఇషికాకి చిన్నప్పటి నుంచి నేను ఫ్లైట్ ఎలా వెళ్తుంది అంటే జుయి జుయి అని కొట్టేది. అది మళ్ళీ అడిగాను అనమాట. ఇంకా మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇదే అండమాన్ ఎయిర్పోర్ట్. వీడియోలో మీరు అండమాన్ ఎయిర్పోర్ట్ మొత్తం చూడొచ్చు. నాకు వీలైనంత వరకు నేను ఎయిర్పోర్ట్ వ్యూ మొత్తం చూపించడానికి ట్రై చేస్తా. ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి మార్నింగ్ కదా, సన్ రైజ్ వ్యూ చూడొచ్చని చాలా ఎక్సైట్మెంట్తో నేను ఉన్నాను. ఎందుకంటే ఈ టైంలో ఎప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు. ఇంకా 2-3 అవర్స్ తర్వాత మా ఫ్లైట్ ఉండేది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కదా, నేను సన్ రైజ్ వ్యూ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నా. ఇంకా చూసారా, ఆ గ్లాస్ పైన మా కార్ కనిపిస్తుంది. అప్పట్లో అండమాన్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది ఉండేది. ఇప్పుడు 5 years అవుతుంది కొత్తది కట్టి. చాలా బాగుంటుంది. లోపల మొత్తం మీకు చూపిస్తా. చలో. ఇక్కడ లగేజ్ స్కానింగ్ ఏమీ లేదు. ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఒక దగ్గర లగేజ్ స్కాన్ చేసి లగేజ్ వేరే ప్లేస్కి ఇవ్వడం అనేది జరిగేది. ఈసారి అలా కాదు, మనం లగేజ్ ఎక్కడ ఇస్తామో అది ఆటోమేటిక్గా స్కాన్ అయ్యి వెళ్తుందనమాట. ప్రాసెస్ కొంచెం షార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ కోసం తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు, బట్ తెలియకపోయిన వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడికి వచ్చాక ఇంకా షిఫ్ట్ అయిపోవాలి, అమ్మాయిలు అబ్బాయిలు వేరేగా. ఇంకా హ్యాండ్ లగేజ్ మొత్తం స్కాన్ చేస్తారు, మనకు చెకింగ్ చేసి ఇంకా లోపలికి విడిచిపెడతారనమాట. మాకు స్కానింగ్ చెకింగ్ అయిపోయింది. ఇంకా మేము లోపలికి వచ్చేసాం. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర అయితే పిల్లలవి టాయ్స్ ఫుల్గా ఉన్నాయి. అదే చూస్తున్నాము. ఇషిక నేను చాలా కొనేమని అడుగుతుంది, కానీ ఎయిర్పోర్ట్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బయటకంటే డబల్ రేట్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అస్సలు ఛాన్స్ లేదు కొనే ఛాన్స్ అయితే. అలా చూస్తున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయింది. మా పాప ఏదైనా కొను మమ్మీ, తినడానికి ఏదైనా కొను మమ్మీ అని. తను ఎక్కువగా నాకే అడుగుతుంది, వాళ్ళ డాడీకి అడగదు. వాళ్ళ డాడీ అంటే ఎక్కువ భయం కదా. ఇంకా నేను బయటికి ఎక్కడికైనా కొంచెం అటు ఇటు తిప్పి మరిపిద్దామని అలా తెచ్చాను. ఈ లిఫ్ట్ పైన ఆడుతున్నాం. మా ఆయనకైతే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒకరు ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటే వాళ్ళు కలిసారు, మాట్లాడుకుంటున్నారు. మేమిద్దరం అలా టైం స్పెండ్ చేస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరూ లేరు, ఫస్ట్ ఫ్లోర్లో అందరు ఉన్నారనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా, ఇంకా మేము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం. ఎవ్వరు లేరు చూడండి, ఖాళీగా ఉంది. అలా కొంతసేపు అలా అటు ఇటు తిరుగుతూ
మొత్తం అలా నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నా ఎయిర్పోర్ట్ ఎలా ఉంది. నార్మల్గా ఎయిర్పోర్ట్స్ అన్నీ ఇలానే ఉంటాయి, కానీ అండమాన్ ఫస్ట్లో ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది, అస్సలు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా కట్టారు కదా, అందుకే చాలా పెద్దగా ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్తో నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. జనరల్గా అసలు ఎయిర్పోర్ట్ చాలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్స్ ఇవైతే ఇంకా ఇంకా అసలు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి కానీ ఫ్లైట్ ఎక్కినప్పుడు కానీ వాష్రూమ్స్ అనేవి కంపల్సరీ చూడాలి అని చాలామంది వెళ్తారు, ఎందుకంటే అంత నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంటాయి కనుక. ఇంకా మేము ఫ్లైట్ ఎక్కేసాం. మేము బోర్డింగ్ పాస్ తీసుకున్నప్పుడు విండో సీట్ అని అడగలేదు, ఒకే దగ్గర కావాలని కూడా అడగలేదు. కనుక మా హస్బెండ్కి ఒక దగ్గర, మాకు ఒక దగ్గర సీట్ దొరికింది. మేము ఇంకా మా పక్కకు వచ్చిన వాళ్ళకి చెప్పి మేము షిఫ్ట్ అయ్యి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము. అందరం ఒకే లైన్లో కూర్చున్నాము. మా పాప ఎప్పుడు విండో సీట్ నాకు ఇచ్చేసేది, ఈసారి ఏంటో తను కూర్చుంది. ఇంకా నేను వీడియో తీయాలి కదా అని తన్ని కొంచెం పిలుస్తూ ఒక్కొక్క టైంలో తనకి కూర్చోమని చెప్తూ ఇలా వీలైనంత వరకు బ్యూటిఫుల్ వ్యూ మొత్తం నేనైతే వీడియో తీశాను. మొత్తం వ్యూ అంతా ఒక వీడియో పెట్టా కదా, అది చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చూడకపోయిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇంకా చెన్నై రీచ్ అయిపోయాం. నార్మల్గా చెన్నై కానీ వైజాగ్ కానీ అండమాన్ నుంచి 2 అవర్స్ జర్నీ, ఎక్కడికి కానీ 2 అవర్స్ ఉంటుంది. అంటే బెంగళూరు వెళ్ళినా సరే, అండ్ అండమాన్ నుంచి వైజాగ్, చెన్నై, కోల్కతా ఎక్కడికి వెళ్ళినా 2 అవర్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఇంకా 2 అవర్స్ జర్నీ చేసి మేము చెన్నై రీచ్ అయిపోయాం. ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఆటో పట్టుకున్నాం. ఇంకా ఆటో పైన వెళ్తున్నాం. నాకైతే మనసులో ఎలా ఉందంటే అమ్మ నాన్నని చూస్తాను అనే ఫీల్ స్టార్ట్ అయిపోయింది. మనకి ఇష్టమైన వాళ్ళని కలుస్తాం ఇంకో కొన్ని మినిట్స్లో అంటే ఒకలాంటి ఫీలింగ్, హార్ట్ బీట్ అంతా చేంజ్ అయిపోద్ది కదా, ఆ ఫీలింగ్ నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్తుంటే అలా అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నా. 1 ఇయర్ అయిపోయింది అమ్మ వాళ్ళకి చూసి ఎలా ఉన్నారు ఏంటి అని. ఇంకా నాకంటే ఎక్కువగా ఇషిక కూడా వెయిట్ చేస్తుంది. ప్రతి మూమెంట్ని నేను వీడియో తీయడానికి ట్రై చేస్తా. ఇంకా అండమాన్లో ఎంత ట్రాఫిక్ ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కానీ, ఈ వెహికల్స్ కానీ, ఇవన్నీ నాకు కొత్తగా అనిపిస్తుంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తే 1 ఇయర్కి 1 టైం ఇలా ఊరు సైడ్ ఇటు సైడ్ వచ్చి ఇవన్నీ చూడడం నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండమాన్లో ఇలా ఉండదు కదా, మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అమ్మ వాళ్ళు ఎక్కడున్నారని చుట్టూ చూసేస్తుంది ఇషిక. ఇంకా నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను, అమ్మ వాళ్ళు ఎటు నుంచి ఎంటర్ అవుతారని. ఇదిగో అమ్మ నాన్న వచ్చేసారు. నేను ఆల్రెడీ అమ్మ నాన్నకి హగ్ చేసుకొని మాట్లాడి తర్వాత ఇషిక కోసం అలా చిన్న వీడియో తీసా. ఇంకా మేమందరం కలిసి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళాము. ఇదే ప్లేస్లో ఒక 1/2 అవర్ కూర్చొని అలా వెయిట్ చేసాము. ఫుడ్ ఇవన్నీ తెచ్చుకొని తిన్నాము. నెక్స్ట్ మా ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మేము బెంగళూరు వెళ్తాం అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కడికి వస్తుందో ఆ ప్లాట్ఫామ్ మీదకి మేము వెళ్తున్నాం. అలా సరదాగా కలిసి అమ్మ నాన్నకి చూసాక చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మతో ఇషిక ఇలా ఆడుకుంటూ అలా వెళ్తుంది. హే, మా ట్రైన్ వచ్చేసింది. మేము ట్రైన్ ఎక్కిపోయాం. ఇక్కడ నుంచి 4 అవర్స్ జర్నీ బెంగళూరుకి. ఇంకా ట్రైన్ ఎక్కి ట్రైన్ చూసి 1 ఇయర్ అవుతుంది కదా, చాలా చాలా హ్యాపీగా మేము కూర్చున్నాం. ఇంకా సమోసాలు అంటే నాకు చాలా ఇష్టం ట్రైన్ పైన. ఈ మధ్య కొన్ని వీడియోస్ చూసి ఏదైనా తినాలంటే చాలా 1కి 2 సార్లు ఆలోచించి తినాల్సి వస్తుంది. కానీ ఇంతకు ముందైతే ఎన్ని సమోసాలు తినేదాన్నో. ఆ చిన్న చిన్న సమోసాలు ఆనియన్స్ది ఉంటుంది కదా, చాలా ఇష్టం. కానీ అన్నిసార్లు వస్తుంటే ఆ వీడియోస్ అన్నీ నా బ్రెయిన్ నుంచి డిలీట్ చేసి సమోసాలు అయితే తీసుకొని చాలానే తిన్నాను నేను. మళ్ళీ మళ్ళీ దొరకవు కదా, ఇయర్లీ 1 టైం కనుక దొరికినవన్నీ తినేయాలని నేను ముందే ఫిక్స్ అయిపోయాను. నా జర్నీ స్టార్ట్ అవ్వక ముందే అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని కొనుక్కొని అలా తింటూ ఎంజాయ్ చేస్తూ మనం బెంగళూరు స్టార్ట్ అయిపోయాం. ఇంకా
ఇంకా ట్రైన్ జర్నీ అయితే మన ఆంధ్ర వాళ్ళకి బాగా అలవాటే. కానీ నా అండమాన్ ఫ్రెండ్స్ అయితే ఇప్పటి వరకు ట్రైన్ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసి ఎక్కని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా మన ఊరు వెళ్తాను అని మాట్లాడుతూ చెప్తే ట్రైన్ జర్నీ వీడియోస్ అయితే చాలానే తీయమని అడిగారు. అండ్ నేనొస్తున్న వేళ విశేషం వర్షం అయితే వచ్చింది. ఎంత కూల్‌గా చాలా బావుంది వర్షం, ఆ వ్యూ మొత్తం. నాకు నిజంగా వర్షం అంటే చాలా ఇష్టం. వర్షం గట్టిగా వచ్చి ఆగింది. మేము రీచ్ అయిపోయాం. ఇప్పుడు ట్రైన్ దిగే టైం కూడా వచ్చింది. ఇక్కడ మేము గేట్ దగ్గరికి లగేజ్ మొత్తం తెచ్చేసాము. సడన్‌గా ప్లాట్‌ఫామ్ పైకి వెళ్ళక ముందే ట్రైన్ కొంతసేపు ఆగిపోయిందనమాట. అయితే నేను అంటున్నా నాకు వీడియో తీయడానికి టైం ఇచ్చింది మేబీ ట్రైన్ అని. ఇంకా చిన్న అలా వీడియో తీసా. ఇంకా మేము ట్రైన్ దిగి స్టేషన్ బయటకొచ్చేసాం. ఇక్కడ మా నాన్న స్టూడెంట్ ఈయన. నాన్న అంటే చాలా ఇష్టం అతనికి. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన వాళ్ళ ఇంట్లో ఉండమని మాకు అడిగారు. అంత ప్రేమగా పిలిస్తే ఇంక వెళ్ళకుండా ఉంటామా? వాళ్ళ ఇంటికి వెళ్ళడం, బెంగుళూరు రావడం, వాళ్ళ ఫ్యామిలీని కలవడం అన్నీ నాకు ఫస్ట్ టైమే. ఇంకా ఎలా ఉంటుంది ఈ బెంగుళూరు ట్రిప్ అనేది ముందు ముందు వీడియోస్లో మీరే చూస్తారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.